తిరుపతిలో ఒకటి స్వరూపానందేంద్ర సరస్సుకు సంబంధించినటువంటి శారదా పీఠాన్ని సీజ్ చేయటం, దాన్ని ఆయన స్వామీజీకి సంబంధించినటువంటి ఆశ్రమం మొత్తం అందులో అదనపు నిర్మాణం చేశారు అన్నటువంటి దాంతో ఆ సందర్భంలోనే ప్రధానంగా చర్చకు వచ్చింది. మిగతా మఠాలకు సంబంధించి టోటల్గా అక్కడ మఠాలన్నింటి మీద నివేదిక ఉంది కదా అన్నటువంటిది. ఇప్పుడు తిరుమలలో సంబంధించి కామన్ కమిటీ ఏర్పాటు చేస్తారట. తిరుమలలో ఉన్న సుమారు 34 మఠాల్లో ప్రైవేటు కార్యకలాపాలు జరుగుతున్నాయని, వ్యాపార సంస్థల్లాగా గదులు మండపాలు అద్దెలకు ఇస్తున్నారని, తద్వారా భక్తులని డబ్బులు సంపాదించుకుంటున్నారన్నటువంటి అంశం మీద విచారణ చేస్తారట. టీటీడీ అడిషనల్ ఈవో, చీఫ్ ఇంజనీరు, సివిఎండ్ఎస్ఓ, పంచాయతీ డిప్యూటీ ఈవో, డిఎఫ్ఓతో దర్యాప్తుకి ఆదేశాలు ఇచ్చారు. తిరుమలలోని 5 మఠాల ప్రతినిధులకి ఈ కమిటీలో చోటు కల్పించారు. కామన్ కమిటీ త్వరలో సమావేశమై తిరుమలలోని 34 మఠాల్లో తనిఖీలకు రంగం సిద్ధం చేస్తుంది. అందులో ఏ మఠాలలో అయితే ఇందులో చేర్చుకున్నారో వాళ్ళకి వరకు ఎగ్జామ్షన్ ఇచ్చినట్టే కదా. ప్రతి మఠంలో కూడా రూమ్లు అద్దెకిస్తున్నారు, ప్రతి మఠంలో కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు, ఆ విరాళాలు అవి తీసుకుంటున్నారు. కాబట్టి ఈ కమిటీ అంటే ఒకప్పుడు ఇలాంటివి జరిగినాయి, అక్కడ ఇబ్బంది పడ్డారు. అందుకని జగన్ హయాంలో మఠాల వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, పైగా వాళ్ళకి ఫ్రీ స్వేచ్ఛ ఇచ్చేశారు. ఇప్పుడు దాని మీద అది జగన్కేం 10 పైసలు ప్రయోజనం రాలేదు, శారదా మఠం వల్ల లేకపోతే ఈ మఠాల వలన. కానీ హిందుత్వ అంశాలు మనం ఎందుకు ఏలు పెట్టడం అని వదిలేశారు. బట్ ఇప్పుడు హిందుత్వ పరిరక్షణ కోసం అంటున్నటువంటి కమిటీ ఇప్పుడు రంగంలోకి వచ్చి ఆ మఠాలను ఇబ్బంది పెట్టడం, అందులో వాళ్ళు మరి మఠాలను ఎట్లా నిర్వహించుకుంటారు, వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, అందులో అద్దెలకు ఇచ్చుకుంటే అందులో ప్రైవేట్ కార్యకలాపాలు నిర్వహించుకుంటేనే దాని మీద ఇప్పుడు చేయడం అంటే కొంత రకంగా వేధించినట్టే. మరి అది రైటా రాంగా ఫ్యూచర్ డిసైడ్ చేయాలి.